యేసయ్య గారి జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం యేసయ్య గారికి ప్రభు దర్శనం, ఆయన పరిచర్యకు పిలుపు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధుల సహవాసానికి వెళ్తూ యేసయ్య గారు ఆధ్యాత్మికంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నారంట. నెల్లూరు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆమంచెర్లలో తన తండ్రి నిర్వహిస్తున్నటువంటి రైస్ మిల్కి వెళ్తూ ఆ మిల్లు పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఒక సంవత్సరంన్నర పాటు సహాయపడ్డాడంట. 1965 సంవత్సరం సెప్టెంబర్ నెలలో రైస్ మిల్లో ఒకరోజు మధ్యాహ్న సమయం భోజనం చేసి భోజనం అయిపోయిన తర్వాత ఆయన నిద్రిస్తూ ఉన్నాడంట. ఆ నిద్రిస్తూ ఉండగా యేసయ్య గారికి ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో ఒళ్ళంతా కూడా గాయాలతో ఉన్నటువంటి ఒక యవనస్తుడు కనపడ్డాడంట. నా గాయాల గురించి ప్రకటించే రోజు వస్తుందని చెప్పి ఆయన వెళ్ళిపోయాడంట, అదృశ్యమైపోయాడంట. ఇక్కడ ఆయన ఏం చేశారంటే ఇహలోక బాంధవ్యాలను విడిచి సర్వమానవ పాప ఆ క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభువు పొందినటువంటి గాయాల గురించి, శిలువలో కార్చిన రక్తం గురించి సువార్తను ప్రకటించమని చెప్పి, నశించుచున్న ఆత్మను రక్షించమని చెప్పి యేసయ్య గారికి పిలుపు అందింది. అది ప్రభు పిలుపు అన్నమాట. ఆ రక్తపు గాయాలతో ప్రభు దర్శనమిచ్చి నా గాయాల గురించి ప్రకటించే రోజు వస్తుందని చెప్పి ఆయన అదృశ్యమైపోయిన తర్వాత యేసయ్య గారి మనసులో అలజడి చెలరేగిందంట. దురాత్మ పీడితుడై రక్తం కక్కుకుంటూ ఆ నెల్లూరు పురవీధుల్లో పిచ్చోడిలా తిరిగేటువంటి సన్నివేశాలు ఆయన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యంట. అలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ కూడా యేసయ్య గారిని వదిలేశారంట. యేసయ్య తనను చేరదీసి ఎన్నో ప్రమాదాల నుంచి, శ్రమల నుంచి, ఎండ, ఓన, చలి అటువంటి వాతావరణం నుంచి, ఆ దురాత్మల శక్తి నుంచి ఏ హాని కలగకుండా కాచి కాపాడుచు మంచి కాపరిగా తన వెంట ఉన్నాడనేటువంటి సత్యాన్ని ఆయన గ్రహించాడు. అంత మాత్రమే కాకుండా యేసయ్య పొందిన దెబ్బల చేత తనకు స్వస్థత కలిగిందని, శిలువలో కార్చిన రక్తం చేత తన పాపాలకు క్షమాపణ కలిగి తిరిగి మామూలు మనిషిని చేసినటువంటి ఆ కరుణమైన ప్రేమను గుర్తించాడు ఆయనమాట. యేసయ్య గారు కలిగినటువంటి దర్శనం గురించి దివారాత్రాలు ఆలోచించడం ప్రారంభించాడంట యేసయ్య గారు. ఇలాగా ప్రభు పాదాల యొక్క స్పర్శ ఆ నశించు ఆత్మలకు రక్ష అని చెప్పి ఆయన 1966 డిసెంబర్లో యేసయ్య గారి ఇంటిలో మోకాళ్ళ మీద ఎక్కువసేపు ఉపవాస ప్రార్థనలో ఉండగా కళ్ళు చచ్చుబడిపోయి ముందుకు పడ్డాడంట ఆయన. అప్పుడు యేసయ్య గారి యొక్క 2 చేతులు కూడా ఎవరివో 2 పాదాల మీద పడ్డట్టు ఒక స్పర్శ తగిలిందంట. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ 2 పాదాలు కూడా అదృశ్యమయ్యాయంట. యేసయ్య పాదాలు తన చేతులతో తాకాడని చెప్పి యేసయ్య గారు ఎంతో సంతోషపడి యేసుక్రీస్తు ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించాడంట. బ్రదర్ యేసయ్య గారికి పదే దర్శనాలు రావడం, ఆ దర్శనంలో ప్రభు ముఖాన్ని చూడటం, ప్రభు స్వరాన్ని వినడం, ప్రభు పాదాలను తాగడం, ఇటువంటి అనుభవాలు తన హృదయాన్ని ఆనందంతో పరవశింపచేశాయంట. ఆ అనుభవం నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము అనేటువంటి పాటకు జన్మనిచ్చాయంట. ఆ రోజు నుంచి యేసయ్య గారు రే అనక పగలనక సమయం దొరికినప్పుడల్లా కూడా ప్రార్థనలో గడిపేటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి దర్శనాల ద్వారా పదే కనబడటం, మాట్లాడటం తనకు ఎంతో సంతోషం కలిగిందంట. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి తనను కాచి కాపాడినటువంటి దేవుని కాపుదల గుర్తొచ్చిందంట. దేవుడు అనుక్షణం తనకు కాపరిగా ఉండి తనను బ్రతికించాడని చెప్పి గుర్తించాడు. దేవుడు తన పట్ల చేసినటువంటి మేలులను గుర్తు తెచ్చుకున్నాడు. తనకంటూ ముందు జన్మించినటువంటి 3 శిశువులు 3వ రోజు వెర్రికేక వేసి మరణించారని చెప్పి వారిలాగే తాను పుట్టినటువంటి 3వ రోజు అస్వస్థత గురికాగా తన తల్లి ఆ బిషప్ వద్దకు తీసుకుని వెళ్ళి ఈ బిడ్డ బ్రతికితే స్వామిలోని సేవకుడిని చేసుకుంటానని, దేవుని సేవకు అర్పిస్తానని చెప్పి ఆ తల్లిగారు చెప్పినటువంటి సంగతులన్నీ గుర్తొచ్చాయంట. తాను ఎంతకాలం జీవంతో ఉన్నానంటే అది కేవలం యేసయ్య కాపుదల వల్ల మాత్రమే అని చెప్పి వాస్తవాన్ని యేసయ్య గారు గ్రహించారు. నా అన్నవాళ్ళు వదిలేసిన బంధుమిత్రులు చేరదీకపోయినా కరుణామయుడైన యేసు ప్రభువారు నా వెన్నంటి ఉండి ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడాడు. కాబట్టి అటువంటి యేసయ్య ప్రేమలకు గుర్తుకొస్తూ ఉంది. నా హృదయం వేదంతో నిండింది. ప్రభు పాదాల చెంత మోకరించి కన్నీటితో కృతజ్ఞతలు చెల్లించడం, తన యొక్క జీవితాన్ని ప్రభు సేవకు సమర్పించుకోవడం చేశారంట యేసయ్య గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1967 ఆగస్టు మాసంలో బైబిల్, పాటలు, ఆ పుస్తకం సంచిలో పెట్టుకొని ఆ సంచిని సంకన పగిలించుకొని సంకన తగిలించుకొని ఇల్లు విడిచి ఇంకా మద్రాసుకు వెళ్ళిపోయారంట. లూకా సువార్త 14:23లో ఉంది కదా, నా ఇల్లు నిండినట్లు నీవు రాజ మార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయము.
దేవునికి స్తోత్రం. మరి ఇంతవరకు ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మరి మనల్ని బలపరిచున్నాడు. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ఈరోజుకి ఇది ముగిస్తాను. సేవకునిగా ఎస్ఎన్ గారు ఎలాగ అభిషేకించి పొందారు అనేటువంటి దాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మద్రాసులో ఉన్నటువంటి పరిశుద్ధుల సహవాసంలో ఉన్నటువంటి ఒక దైవజనుని యొద్ద ఎస్ఎన్ గారు 2 సంవత్సరాల పాటు శిక్షణ పొంది అనంతరం ఆ సంఘ సహవాసులతో కలిసి భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో 10 సంవత్సరాల పాటు సేవ చేస్తూ మరి బలవంతుని చేతిలో బాణంగా వాడబడ్డారంట. బ్రదర్ ఎస్ఎన్ గారు రే అనక పగలనక గ్రామాలకు వెళ్ళి నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ఆకలి దప్పులతో సువార్త ప్రకటించేవారంట. దేవుడిచ్చినటువంటి తలాంతులను బట్టి పాటలు రాయడం, పాటలతో దేవుని స్తుతిస్తూ దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ఆహారనిశలు సేవ చేశారంట. అది గమనించినటువంటి పరిశుద్ధుల సహవాస సీనియర్ పాస్టర్ గారు ఒకరోజు ఎస్ఎన్ గారిని పిలిచి, ప్రభు నిన్ను పిలిచిన పిలుపుతో ఉన్నటువంటి రహస్యం మరియు సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఇది కాదు, నీవు వేరే చోటుకి వెళ్ళి సేవ చేసుకోమని చెప్పి ప్రార్థించి ఏసన్న గారిని అక్కడి నుంచి పంపేయడంట. ఏసన్న గారి దగ్గర అసలు కనీసం ఛార్జీలు కూడా డబ్బులు లేవంట. కాబట్టి ఆ సీనియర్ పాస్టర్ గారితో ఛార్జీలకు డబ్బులు లేవు సార్, ఎలాగ సార్ అని అంటే మరి ఆ పాస్టర్ గారు 10 రూపాయలు ఏసన్న గారికి ఇచ్చి పంపారంట. ఆ 10 సంవత్సరాల పాటు వీరితో కలిసి సేవ చేస్తే ఏడాదికి రూపాయి చెప్పిన 10 రూపాయలు ఇచ్చారని చెప్పి తన మనసులో తలంచుకొని ఆ సహవాసంలో ఉన్నటువంటి ఆ సీనియర్ పాస్టర్ గారి వద్దకు మరి వెళ్ళి తన కొరకు ప్రార్థించమని చెప్పి కోరి ఆ దైవజనురాలు ప్రార్థన చేయొచ్చు. యెషయా గ్రంథం 55:3 వాక్యాన్ని బ్రదర్ ఎస్ఎన్ గారి గురించి ప్రవచించారంట. దావీదునకు చూపినటువంటి శాశ్వతమైన కృపను మీకు చూపుదును అనే మాటను చూపించారంట. ఆ విధంగా 10 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి 10 సంవత్సరాల దగ్గర పరిచయం చేసి 10 సంవత్సరాలు సేవ చేసి సేవకుడిగా మరి ఆయన దగ్గర ఉన్నప్పుడు 10 సంవత్సరాలకు 10 రూపాయలు ఇచ్చాడు. ఆ 10 రూపాయలతో ప్రయాణం ప్రారంభించారు. మరి దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో మనం నెక్స్ట్ వచ్చే వారం విందాం. దేవుడి మాటల ద్వారా దీవించిన కాక ఆమేన్.